రుక్మిణీ కళ్యాణం పాట. ఈ పాట కొంచెం బాగా పెద్ద పాట అండి. అయితే కథ అంతా నడుస్తుంటుందన్నమాట. ఈ పాట రాసిన ఆవిడ భాగవతం తెచ్చి ఎదురకుండా పెట్టుకుని అందులో రుక్మిణీ కళ్యాణం ఘట్టం తీసి అది చూస్తూ ఈ పాట రాసి ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు కూడా అక్కడ ఎలా ఉన్నాయో భాగవతంలో ఈ పాటలో కూడా అలాగే కనిపిస్తుంది. అయితే చివరికి ఒక్క చోట మాత్రం ఆవిడ కొంచెం మార్పు చేసింది. ఏమిటంటే భీష్ముడు కృష్ణుడి పాదాలు కలిగి కన్యాదానం చేసినట్లుగా ఈవిడ రాసింది. కానీ మనకి భాగవతంలో కృష్ణుడు ఈ శిశుపాలుణ్ణి రుక్మిణి ఓడించి రాజులందరినీ ఓడించాక వాళ్ళే రథంలో ఇసుకు తిన్నగా ద్వారాకి తీసుకెళ్లిపోతాడనమాట. అలా కాకుండా ఎప్పుడు ఈ రుక్మిణి తండ్రి భీష్మకుడు ఎప్పుడూ కూడా తన కూతుర్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ అందరితో చెప్తుండేవాడు. ఆయన కోరిక తీరేలాగా పాపం ఈ రచయిత్రి చివరికి ఆయన చేతనే కన్యాదానం చేయించిందనమాట. అది పాటలో ఉండేది. కథ చెప్పుకుందామండి ముందుగా కొద్దిగాను. విదర్భ దేశాన్ని ఏలే రాజు భీష్మకుడు, అతని కూతురు రుక్మిణి, అతని కొడుకు పేరు రుక్మి. అతనికి ఒక 5 కొడుకులు ఉన్నారు. కానీ ఈ రుక్మి ఒక్కడే మనకి పిక్చర్లోకి వస్తాడనమాట. రుక్మి పెద్ద కొడుకు. రాజు భీష్మకుడికి తన కూతురు రుక్మిణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని మహా కోరిక. ఆ మాట తన మనసులో ఉంచుకోకుండా తన బంధువులతోనూ తన స్నేహితులతోనూ అందరితో చెప్తుంటాడు, మా అమ్మాయిని శ్రీకృష్ణుడు వారికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నేను. అమ్మాయి పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు కదా అందరూ. అడిగినప్పుడంతా మా అమ్మాయిని శ్రీకృష్ణ వారికి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను, ఆయనకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటుండేవాడు అనమాట భీష్మకుడు. అది పెద్ద కొడుకు రుక్మి చెవున పడుతుంది. అంతే అతనికి శ్రీకృష్ణుడు అంటే శత్రుత్వం పడదస్తాడు. ఎలా నా చెల్లెల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఆ శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి వీలు లేదు అని చెప్పి ఏం చేశాడంటే, నా చెల్లెల్ని నేను చేది దేశపు రాజైనటువంటి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనౌన్స్ చేసేసి ఇంకా చారులను పిలిపించి వాళ్ళందరితోటి కబుర్లు పెట్టాడనమాట. అందరికీ కూడా రాజులకి తెనేమిటి ఈ శిశుపాలుడికి అందరికీ పెళ్లికి రమ్మని ఇతనికి కూడా కబురు పెట్టాడు. శిశుపాలుడికి నా చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను రమ్మనమని చెప్పి. అప్పుడే ఇంకా రాజభవనాలేమిటి రాజమార్గాలేమిటి ఇవన్నీ కూడా అలంకరణ కూడా మొదలు పెట్టేశాడు. తండ్రి ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ సంగతి రుక్మిణికి తెలిసి మనసులో ఆవిడ చిన్నప్పటి నుంచి కూడాను శ్రీకృష్ణుడి కథలు వింటూ పెరిగిందనమాట. అందుకోసం ఆ శ్రీకృష్ణుడు అంటే మహాప్రేమ ఆవిడికి. పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడే చేసుకోవాలి అని అనుకుంది. నిజానికి రుక్మిణి లక్ష్మీదేవి అంశ, శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అంశ. అలాంటిది రుక్మిణి కృష్ణుడిని పెళ్లి చేసుకుంటాను అనక మరొకరిని చేసుకుంటాను అంటుంది తండ్రి. ఆవిడ ఆ మాటే అనుకుని ఈ అన్నగారు ఇలా అనౌన్స్ చేసేటప్పటికల్లా తనకి చాలా బాధ కలిగింది. కాక భయం వేసింది కూడా. ఏం చేయబోతాడో ఇప్పుడు, నేనేం చెయ్యాలి, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అని ఆలోచించి చివరికి ఏం చేసిందంటే తను బ్రాహ్మణ్ణి పిలిపించింది. అంటే ఆ రాజభవనంలోకి వస్తూ పోతూ ఉండే ఒక పూజారి, ఒక బ్రాహ్మడు, ఆయన్ని పిలిపించి ఒంటరిగా ఏకాంతంగా ఆయనకి తన మనసులోని బాధ అంతా చెప్పుకుంది. నాకు కృష్ణుడంటేనే ఇష్టం, పెళ్లి చేసుకుంటే నేను కృష్ణుడినే చేసుకుంటాను, వేరెవరిని చేసుకోను నేను. నన్ను ఎలాగైనా ఆయన వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. మీరు దయచేసి ద్వారక వెళ్లి శ్రీకృష్ణుడిని కలుసుకొని నన్ను పెళ్లి చేసుకోమని, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోయి రాక్షస వివాహం చేసుకోమని చెప్పి ఆవిడ కబురు పెడుతుంది. ఈ బ్రాహ్మడికి కూడా కృష్ణుడంటే ఇష్టం. సరేనంటూ ఆ బ్రాహ్మడు బయలుదేరతాడనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పాట వింటురు కానీ మీరు, అది కూడా ఇలాగే నడుస్తుంది. వినండి పాట. శ్రీ
కరుదించి రచలు రాజమార్గములు సౌధములు విచారణంకరించి వచ్చతోరణంబులు రంభ స్తంభములు నిలిపి ఎసుమీరగరంగవల్లులు ముచ్చటరాయుచుండి మంచిగా విపులు కూర్చున్న నియమించి మీదరికే విసుగాయము తెలుపుమనిన విప్రుడు హరిగీతనే శ్రీరూక్మిణి కృష్ణుడ వివాహము చెల్లెలారా రాజు కూతురు వివాహ ప్రశస్తము కైనను పుత్తేరా నీకు వచ్చి ఆయే శృంగార బ్రహ్మ
బయలుదేరి వెళ్ళిపోయాడు. చెప్పా పెట్టకుండా విప్రుడు కనిపించాడు. నేను వస్తున్నాను, పద మనం వెళ్దామని చెప్పి విప్రుడిని కూడా తీసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు ఆ రుక్మిణిని కాపాడడానికి. ఈ సంగతి బలభద్రుడు అంటే మన బలరాముడికి తెలిసింది. తెలిసి వెంటనే ఆయన వెళ్లేదేమిటి ఒక రకంగా యుద్ధానికి. అక్కడ రాక్షస వివాహం అంటే యుద్ధమే వాళ్ళందరితోటి. అందుకని ఆయన సేనలని కూర్చుకుని ఆయన వెనకన బయలుదేరాడు అనమాట, తమ్ముడి వెనక. నేను ఇప్పుడు అలంకరణ ఆవిడకి గజ్జలందెను పాదమున పెట్టి రవల వడ్డాణమే ధరించిరి వేల కుండ్రాల్ కంకణములు మురుగులు గొలుసులు ధరముల నుంచిరి రవల కమ్మలు ముత్యములు కోగడలు పచ్చలును కర్ణముల నుంచిరి కుందనం పూవారు బంధువులు సందేట దండలే ధరించిరి శిరము పూల సరులు చుట్టిరిగా శిరమునను వాపిట కొట్టు సూర్య చంద్రుల చిరిగా ముగ్గులను ఆడి ముత్యముల నత్తమర పెట్టిరిగా పచాల పతాకము పసిడి హారములు ముత్యాల సరములు ముగిల కంఠములను నిచిరి సాటిలేని శృంగారమయ నేటి కర్తము చూపినప్పుడు బోటులందరూ పాట పాడుతూ నీరు నీరనగరు వెడలికి శ్రీ రుక్మిణీ కృష్ణుల
ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుని రావాలని బయలుదేరింది. మరి ఆవిడ రాకుమార్తె. ఆవిడ అక్కడ రాజభవనం నుంచి బయలుదేరంగానే సైనికులందరూ శస్త్రాస్త్రములతో ముందర అమ్మాయికి ఏమీ ఆపద కలగకుండా వాళ్ళు ముందర నడుస్తున్నారనమాట. వాళ్ళు రెడీగాను. ఈవిడ వెనకాల నడుస్తూ ఉంటే ఊళ్ళో ఉన్నటువంటి ముత్తైదువులంతా కూడా ఆవిడ వెనకాల ఆ ఆలయానికి వాళ్ళు కూడా వచ్చారనమాట. అలాగే వాళ్ళు ఆ భవానీదేవి ఆలయానికి వెళ్లి శివుణ్ణి పార్వతీదేవిని అర్చించుకునేందుకని పెళ్లికి ముందర వెళ్ళిందన్నమాట ఆవిడ. పుష్పములు కట్టములు కానుకలు వంచు పురసతులరు కల్లులు విప్రకాంతలు గంధ పరిమళములు వంచు అలుగాగను వేదికాహర పటలిలో ఎగను అందంలో చక్కని వారగామినులాడుచుండగను కైవారములు నిన్నంటి జంగనోయగను దేవగంధర్వులు విమానములపై నుండి చూడగను అంతభవారి గృహము పునరిగి హరిరచి సంతసమున పూజలంతగావించి విప్రకాంతలకు గంధ పుష్ప హరతాంబూలములిచ్చి వేగమే సంతసమున వాయుడి వెనలిచ్చి శిరమున శేషగిరి శ్రీరూపిణి కృష్ణుల వివాహము చేలరా చూడలే శంకరి గృహము నిశంకరో విరిచి ఆపమందరశిలు నడువగా పార్వతీదేవిని పూజించుకుని అక్కడ ముత్తైదువులందరికీ గంధ పుష్ప ఫల తాంబూలాదులన్నీ ఇచ్చి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ దీవెనలన్నీ పొంది ఆలయం విడిచి బయటకు వచ్చింది. ఇవన్నీ చేస్తోంది కానీ ఆవిడ మనసులో ఉండే ఆందోళన ఆవిడకుంది. కృష్ణుడు ఎక్కడున్నాడో, వస్తున్నాడా లేదా, నన్ను తీసుకెళ్తాడా అని ఒక బెంగ ఆవిడకి. బయటకు వచ్చి చుట్టుపక్కలంతా ఇలా చూస్తే కృష్ణుడు కనిపించేటప్పటికి ఎంత సంతోషమో, మనసు ఎంత నెమ్మదించిందో ఆవిడకి. అప్పుడు కృష్ణుడు ఎలా వచ్చాడంటే ఆవిడ దగ్గరికి ఒక మదించిన ఏనుగు ఎలాంటి నడకతో వస్తుందో అలాంటి నడకతో వచ్చి ధైర్యంగా ఆవిడని అలా ఎత్తుకుని తీసి తన రథం మీద కూర్చోపెట్టి అప్పుడు శంఖాన్ని పూరించాడు. ఎలా పూరించాడు? దిక్పథములదరగా శంఖంబు పూరించాడనమాట. అలా అంటే అర్థం ఏంటంటే, రండి నేను తీసుకెళ్తున్నాను ఈ అమ్మాయిని, ఎవరు నాతో పోట్లాడడానికి, నాతో యుద్ధం చేయడానికి వస్తారో రండి మీరు, నేను రెడీగా ఉన్నాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళందరితోటి. శంకరి గృహము నిశంకరో విడిచి యావంకరాశిలు నడువగా ఇరువంక భూపతులు రుక్మిణి చూచి చేష్టలుడికి మూర్ఛలును చెందగా గరువంక వీక్షించి కృష్ణుని చూచి రుక్మిణి సంతోషమున రుండగా మదన జగతి హరియుతను పెంచి వారిగారెత్తుకు ముఖములను సరళముపై నురచి దిగ్వడముల జరగ పరిణముగ శంఖము పూరించి హరిచన జనప్పుడు చైత్యవనములు వెనుకను పెంచి హరిని
శిశుపాలుడప్పుడు సైన్యమును మరలించి వేగమే పలికినను భార్య గలదనసు అలుకతో తన పులికిరనియే కృష్ణుల వివాహము చేరరా చూడరే హరి రుక్మిణి కృష్ణుని పై బాణ వృష్టి కురియగానెంతో విష్ణుడలగి వేగమే అష్టాశరముల కేతనము సూతునాశ్రముల అడచి వేగమే నాతని పట్టిరదమున వెట్టి కట్టినను బావరమ్మని బహుభంగపరచియునతని ఉచ్చగను బలభద్రుడంతట తరగనుచు కృష్ణునితో పల్కగను. అప్పుడు ఏమైందంటే ఈ శిశుపాలుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా నా బతికుంటే భార్య దొరకదా నాకు అని అనుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా కృష్ణుడితో సరిపోలేదు, అతనికి యుద్ధం చేయలేకపోయాడు అనమాట. కానీ ఇప్పుడు రుక్మిణి వంతు వచ్చింది. రుక్మిణికి చాలా రోషంగాను చాలా కోపంగాను ఉంది. ఎందుకంటే తను తన చెల్లెల్ని చైత్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఇతరుచి తీసుకెళ్లిపోతున్నాడు ఈ కృష్ణుడు అని అందుకోసం బాగా కోపం వచ్చి కృష్ణుడి మీద లెక్కలేనన్ని బాణాలు గుప్పించాడు. అంతే కృష్ణుడు వెంటనే రుక్మిణి రథం మీద ఉండే జెండాను పడగొట్టేశాడు. ప్రతి రాజుకి కూడా, ప్రతి దేశపు రాజుకి కూడా ఆ రథం మీద ఒక జెండా ఉంటుందన్నమాట, ఒక గుర్తది. ఆ జెండాను ముందు పడగొట్టాడు. తర్వాత అతని సూతుడిని అంటే ఆ రథం నడిపే అతన్ని పడగొట్టాడు. ఆ అశ్వాలను పడగొట్టాడు. చేసి ఏం చేశాడంటే ఇతన్ని రుక్మిణి పట్టి రథం నుంచి లాగి కింద పడేశాడు. పడేసి అతన్ని అవమానపరిచాడు. ఎలాగా? అది మీసం కొరిగేసేసాడు, గడ్డం కొరిగేశాడు, తల కూడా సగం వైపు సగం కొరిగేశాడు అనమాట. అంటే అప్పట్లోనైనా ఎప్పట్లోనన్నా మగవాడికి మీసం అనేది ఒక పౌరుషానికి చిహ్నం అనమాట. మరి అలాంటి వాళ్ళు రాజులు వాళ్ళు అలాంటి దీంట్లో ఉన్నవాడు ఆ మీసం కొరికేస్తే వాడికి చాలా అవమానమైనట్లు అన్నమాట. అలా కింద పడేసేస్తే బలభద్రుడు ఏం చేశాడు, ఇది చాలా తప్పు, నువ్వు ఇంకా చేయకూడదు, తను అవమానపరచకూడదు. తను ఎవరంటే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే రుక్మిణి అన్నగారు, చెయ్యొద్దు ఇంకా వద్దు అని ఆపాడు. సరే, దాంతో కృష్ణుడు కూడా శాంతించాడు. అది పట్టి రథముగా పెట్టి కట్టినను బావరమ్మని బహుభంగపరచియునతని ఉచ్చగను బలభద్రుడంతట చలనను కృష్ణునితో పల్కగను. అంతరము ఎదుగీరులప్పుడు సంతసమ్మున రామకృష్ణుల నందదోడ్కొని వెళ్ళి వారల సంతసమ్మున గృహమునుంచిరి. శ్రీ రుక్మిణి కృష్ణుల వివాహము చేరరా చూడరే వేడుగా మీరా వీరులారా పాడరే. కృష్ణుని పెండ్లి యత్నము చేయనప్పుడు పట్నమలంకరించి చుట్టూ పచ్చల తోరణము గట్టి కరణి స్తంభములే చక్కగా నిలిపిరి. కస్తూరి కలవాడమును తల్లి మూజాల ముగ్గులొప్పుగా వేరి. అసలి పాలకులు మునివరుడు అమరేంద్రుడును శంభుండు నలుడును వేగతను దించి గర్భుండు మొదలను విప్రవరులను వేగరాయించి. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన
పెళ్లికి అన్ని ఏర్పాట్లన్నీ చేస్తుంటే ఎవరెవరు వచ్చారంటే అష్టదిక్పాలకులు, 8 దిక్కుల్లోనూ ఉండేటటువంటి ఆ దిక్పాలకులందరూ కూడా వచ్చేసారు ఈ పెళ్లికి. మునులు వచ్చారు, తర్వాత సాక్షాత్తు ఆ ఇంద్రుడు దిగి వచ్చాడు. అంతేకాదు శివుడు వచ్చాడు, శంభుడు, అజుడు అంటే బ్రహ్మ వచ్చాడు. మొత్తం అందరూ కూడా ఆ స్వర్గలోకం నుంచి అమరలోకం నుంచి వాళ్ళందరూ కూడా ఈ కృష్ణుడు పెళ్లికి, రుక్మిణీదేవి పెళ్లికని వచ్చి గర్గుడు అనే మహాముని అతను, ఆయన చక్కగా పెళ్లికి జరిపించాలని ఆయన్ని తీసుకొచ్చారనమాట. గర్గుండు మొదలగు విప్రవరులు వేగంగా అక్కడికి వచ్చారనమాట. అష్టదిక్పాలకులు మునివరులు అమరేంద్రులను శంభుండులను వేగతను దించి గర్గుండు మొదలకు విప్రవరులను వేగరావించి వరువరుల తప్పుడు మంగళ స్నానములు గావించి కడులొక్కి కనక వస్త్రములించి కడువేకలరతిలకముదిద్ది పరిమేళముల నలది పసికి రత్నపు భూషణంబులు బాగుగా ధరించి వారల పణతులందరూ పాట పాడుచు దీవించి వీరల పైన నిందిరి. శ్రీరూపిణి కృష్ణుల వివాహము చేరేనరా చూడరే. కనక పల్లెమున కృష్ణుని పాదములు రాజు కడువేట్లతో కడిగేను. మధుపడకానిచ్చి కృష్ణునకు రుక్మిణి విదితముగా ధారయు పోసెను. పక్షర మంగళ సూత్రమే శ్రీహరి లక్ష్మీ కంఠమును నచెను. ముత్యాల తలంబ్రాలు పురవైరి వేగమే మునిత శిరమున పోసెను. మమళమణి పాడుచుండగను దేవీ మృదంగములు మరి మ్రోయించుండగను. నారదుడు వేగమే దీనగానము చేయుచుండగను. అప్సరలు వింతను పాడి నాట్యములాడుచుండగను. జేజేలు వేగమే పూలవానలు కురియుచుండగను. భక్తవరులందరూ మేలు మేలని పొగడుచుండగను. అందమీవా